ఇది నా వాగ్దానము. కీర్తనలు 126:3. యెహోవా మన కొరకు గొప్ప కార్యం చేసి ఉన్నాడు, మనము సంతోషభరితమైతిమి. ఎంత గొప్ప దేవుని యొక్క కృపను ఈ దినము దేవుడు తెలియపరుస్తూ ఉన్నారండి. ఏమంటూ ఉన్నారు అంటే, మన యొక్క జీవితాలలో దేవుని యొక్క గొప్ప కార్యము చేశారంట. అంటే దేవుడు గొప్ప కార్యాలను చేసే దేవుడు. మనం అనుకుంటూ ఉంటాము, మరి మన జీవితంలో కార్యాలు జరుగుతాయా అని. అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు, చేసేసాను అంటున్నారు. కాబట్టి మనము విశ్వాసంతోని వాటిని మరి పొందుకోవడమే మన యొక్క జీవితంలో చేయవలసినది అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనము వాటిని పొందుకొని సంతోషభరితులుగా అవ్వాలి అని దేవుని యొక్క వాగ్దానము మనల్ని బలపరుస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యంలోని, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణము విడిపించు. అవునండి, మనము ఎందుకు సంతోషభరితులం అవ్వాలి? మనము మన యొక్క జీవితాలలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేశారు అని అంటే, మన యొక్క జీవితాలలో శ్రమలో మనము యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మనకి ఉత్తరం ఇచ్చారు. మన యొక్క జీవితాలు ఎలా ఉండాలి, ఏ విధముగా మనము జీవించాలి అని దేవుడు మనకి ఉత్తరం ఇచ్చి, మన యొక్క జీవితంలో అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి మన ప్రాణమును విడిపించారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ఇబ్బందులతో, ఎన్నో బాధలతో, అనేక మంది మోసకరమైన క్రియలను బట్టి వారు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అలాగే అబద్ధములాడు పెదవులు అనేకమైన మంది మరి మనుషుల మీదకి వారి యొక్క నోటితో రేపుతారు అనేకమైన ఇబ్బందులు. అవన్నిటినీ కూడా దేవుడు అవన్నీ కూడా తీసివేసి దేవుని యొక్క కృపచేత మనల్ని ఎంతగానో ఆయన నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో అందరికీ కూడా ఇలాంటి ఇబ్బందులు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చూస్తూ ఉంటాము. అయితే దేవుడి దినము అంటూ ఉన్నారు, నేను చేస్తాను, వాటి నుండి విడుదలని అనుగ్రహించి మీ యొక్క మొరను నేను ఆలకించి మీకు ఉత్తరము అనుగ్రహిస్తున్నాను. కాబట్టి మీరు సంతోషభరితులుగా అయ్యి ఆనందముగా ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క శ్రమ దినములలో మనము విసుగక, సొనగక దేవుని యొక్క పాదాల చెంత మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు మన యొక్క పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరుస్తారని దినమున ఆయన వాగ్దానంతోనూ వాక్యంతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానాలు, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి నాయన, నా తండ్రి, మా కాలు చిక్కబడకుండా మీరే ఆధారముగా ఉన్నారని, అలాగే ప్రభా మోసకరమైన నా తండ్రి మరి పెదవుల నుండి నాయన, నా తండ్రి మరి మమ్మల్ని విడిపించి నాయన మా యొక్క జీవితాలలో ఆనందముగా నాయన మిమ్మల్ని స్తుతించేవారిగా ఉంచుతానని ఈ దినమున మీరు ఇస్తున్న వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నాయన. నా తండ్రి, వాళ్ళకి రావాల్సిన బహుమానాలు వారికి అనుగ్రహించండి. మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క బిడ్డల్ని, వారి యొక్క వ్యాపారములు, ఉద్యోగములు, అలాగే ప్రభు వారి యొక్క ఆరోగ్యములు, చదువులు అన్నిటినీ కూడా మీరే మీ యొక్క కృపలో భద్రపరచండి. షుగరు, బేబీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసే స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు, మీ కృపని నాయన వేడుకుంటున్నా. అయ్యా నా తండ్రి, సహాయం చేసే దేవుడు అని, గొప్ప దేవుడు
దేవని నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన బిడ్డలు లేని వారి బిడ్డలు లేచండి, బిడ్డలకు సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు హాస్పిటల్స్లోని బిడ్డల్ని నాయన మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. నా ప్రభు నాయన ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి ఇల్లులు కొనుక్కోవడానికి ఆర్థిక పరిస్థితి సహాయం చేయండి. ఎవరైతే ఇల్లులు అమ్మాలనుకుంటున్నారో మంచిగా అమ్మడానికి మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు అప్పులు ఊబిలో నుండి లేవనెత్తండి. నా ప్రభు యేసయ్యా నా తండ్రి అప్పులు చేయకుండా మీ కృపని అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి, ఉద్యోగాలు పోగొట్ట సహాయం చేయండి. 2-వీలర్ 4-వీలర్ బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లు నేను ప్రయాణం చేస్తుంటే సురక్షితమైన ప్రయాణం అనుగ్రహించండి. ప్రతి బిడ్డకి నాయన మీరు తోడై ఉండి సహాయం చేయమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమె. God bless you.